ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు అన్నయ్య గారు. నా పేరు నిర్మల. నేను గత 8 సంవత్సరాల నుండి క్రైస్ట్ చర్చ్ BOUI ఒక మందిరానికి వెళుతున్నాను. మా సేవకులు మొహమాటం లేని బోధకులు మంచి వాక్యం ద్వారా మమ్మల్ని దేవునిలో నిలబెట్టాలని కఠినంగా వాక్యం చెప్తారు. మా వారిని సేవకులు కొన్ని విషయాలు హెచ్చరించారు. అప్పటి నుండి మా వారు సేవకుల పట్ల కొంత వ్యతిరేకంగా ఉంటూ సంఘాన్ని మానుకున్నారు. నేను కొంతకాలం వెళ్ళాను. ఇప్పుడు నన్ను కూడా వెళ్ళనీయట్లేదు. నేను ఎంతో బాధపడుతున్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భర్త మాటకు లోబడి సంఘాన్ని వదులుకోవాలా? ఆయన చెప్పినట్లు వినాలా? దేవుడు నన్ను వదిలిపెట్టాడా అనిపిస్తుంది. ఏమి చేయాలో తెలియట్లేదన్నా దయచేసి నా ప్రశ్నకు సమాధానం తెలియజేయగలరు అని బాధతో కన్నీరుతో సోదరిమణి వేడుకుంటుంది. ప్రియులారా, భార్యాభర్తలు అనగానే జీవితకాలం కలిసి ఉండే ఒక బంధం. సమస్యలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా నిలబడాలి, ఒకరికొరకొకరు సహించాలి, ఓర్చుకోవాలి అన్న ఒక నియమావళిలో వారిరువురు ఉంటారు. కానీ ఈరోజున్న దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బంధాలు నిలవబడటమే అతి కష్టంగా ఉంది. అంటే సులువుగా బంధాలు తెగిపోయే పరిస్థితులు ఈరోజు మనుషుల మధ్య చోటు చేసుకున్నాయి. ఎందుకంటారా? ప్రేమలు అర్థం కానప్పుడు, మనుషులపైన వ్యతిరేకత వచ్చినప్పుడు, అపార్థాలకు చోటిచ్చినప్పుడు ఖచ్చితంగా బంధాలు అనేవి తెగిపోతుంటాయి. అయితే ఇరువురు ఒక దేహంగా మారిన తరువాత వారి బంధం అనేది చాలా పటిష్టమైనది దేవుని దృష్టిలో. అది అర్థమైతే వాళ్ళు కలిసి ఉంటారు. అర్థం కాకపోతే ఏం కాకుండా బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతారు. ఈరోజు ఎక్కువ కుటుంబాలలోని భార్యాభర్తల పరిస్థితులు అలాగే ఉన్నాయి. క్రైస్తవులైన వాళ్ళే విడాకుల కోసం న్యాయస్థానాల మెట్ల మీద వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే మరి వాళ్ళకి బైబిల్ ఏం అర్థమైనట్లు? వాళ్ళ కాపరులు, సేవకులు బైబిల్ను గురించి ఏం చెప్పుతున్నట్లు? చివరకు ప్రసంగాలు చేసేవాళ్ళు సైతం, నాయకులను చెప్పుకుంటున్న వాళ్ళు సైతం భార్యలను, పిల్లలను వదులుకొని మేము సంఘాలకు నాయకులు అని చెప్పుకుంటున్నారు. దేవుడు ఒక మాట అన్నాడు, నీవు నీ కుటుంబాన్ని పాలించని ఎడల, నీ కుటుంబాన్ని సంరక్షింపకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? ప్రశ్న ఎవరికి? సేవకులకు ప్రశ్న, బంధాలు కలిగిన భార్యలకు, భర్తలకు దేవుడు వేస్తున్న సూటి ప్రశ్న. ఏంటి ప్రశ్న? అపోస్తులైన పౌలు గారు కుమారుడైన తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. చాలా మంది ఈ సున్నితమైన విషయాలను గురించి ఆలోచించాలి. ఇది క్రైస్తవ్యంలో లోపించటం వలననే బంధాలను తెంచుకుంటున్నారు. బంధాల విలువ అర్థం కాని వాళ్ళు. ఇక్కడ బంధాలు నిలబడాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? చదువుదాం. ఎవడైనను, ఎనిబడి తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల. ఇంటివారు, ఇంటివారు, ఇంటివారు. నీ ఇంటి వాళ్ళు ఎవరు? నీ పిల్లలు, నీ భార్య, ఏమండి, నీ సొంత వాళ్ళు, నీ రక్త సంబంధికులు, నీతో పాటు దేహాన్ని పంచుకున్నవాళ్ళు, నీతో పాటు రక్తాన్ని పంచుకున్నవాళ్ళు, నీతో పాటు కుటుంబ బంధాలను పంచుకున్నవాళ్ళు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘాన్ని ఏలడానికి వచ్చేస్తున్నాడట. ఏమండి, ఇంటి వాళ్ళని పాలించడం చేత కాని వీళ్ళు సంఘాన్ని పాలిస్తారట. పాలించగలరా? దేవుడు ఏమన్నాడు? ఎలాగు పాలించును అంటే పాలించగలడనా, పాలించలేడనా? పాలించలేడు. పాలనకు అతనికి అర్హత లేదు. భార్యను చేర్చుకోకుండా, భర్తను చేర్చుకోకుండా, పిల్లలను చేర్చుకోకుండా నువ్వు సంఘాన్ని ఏం పాలిస్తావు? అంటే సంఘము పట్లే నీకేదో ప్రేమ ఉన్నట్లుగా,
నటించే కొందరు ఉంటారు మనుష్యులు. అక్కడికి ఏదో వాళ్ళకి సంఘమే ముఖ్యం అన్నట్టు కాదు. సంఘం మీద వచ్చే రాబడి ముఖ్యం, సంఘములో ఉన్న వాళ్ళతో ఉన్న అనుబంధాలు ముఖ్యం. అంతేనండి. వాళ్ళకి దేవుడి మీద ప్రేమ కాదు. వాళ్ళకి కేవలం వాళ్ళ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనీ, డబ్బు. వాళ్ళకి డబ్బు ప్రధానమైనది కనుక అవసరమైతే కుటుంబాన్నైనా వదిలేసుకుంటారేమో కానీ సంఘాన్ని మాత్రం వదులుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకంటే అది మంచి, ఏమంటారు దాన్ని, పాలిచ్చే ఒక మంచి ఆవు. సంఘం అంటే ఏమనుకున్నారు? పాలిచ్చేవాళ్ళు. ఎందుకంటే అన్ని విషయాలలో సేవకునితో పాటు సహకారులుగా ఉండాలన్న ప్రేమతో తాము కడుపు కట్టుకొని తాము అవసరాలు తీర్చుకోవటం మానేసుకొని దాచిన డబ్బును తెచ్చి సంఘ నాయకులకి కాపరులకి ఇస్తుంటారు. మరి దాన్ని ఏం చేయాలి? స్వలాభం కోసం, ఏమండి, ఆస్తుల కోసం చాలామంది పొలాలు స్థలాలు కొనుక్కుంటుంటారండి. దొంగచాటుగా ఎవరికి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా వాళ్ళ సొంత పేర్ల మీద స్థలాలు కొనుక్కుంటుంటారు. లేదా బినామీ పేర్లు పెట్టి, అంటే ఎక్కడ మరలా నా పేరు ఒకళ్ళు బయటపడుతుందేమో. ఈరోజు ఆన్లైన్ వచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు కొట్టగానే ఎక్కడెక్కడ వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉన్నాయనేది ఆల్ ఓవర్ ఇండియా తెలిసిపోతుందండి. సో అందుకే ఏం చేస్తారంటే వీళ్ళకి నమ్మకంగా పెట్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్ల మీద స్థలాలు కొంటారు. రే నువ్వు నాకు నమ్మకంగా ఉండరా, బినామీ అంటారు దాన్ని. కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే తందాన తాన సయ్యన్నా, ఏమండి, ఏమన్నా స్థలం ఉంది కదా, రేపు పొద్దున తేడా వచ్చినా నష్టపోయేది ఎవరు? బినామీగా నా పేరు మీద పెట్టాడు కాబట్టి, బినామీగా నా పేరు మీద పెట్టాడు కనుక తేడా వస్తే ఏమవుతుంది? స్థలం నాకు ఉండిపోతే వాడు పోతాడు. కనుక బినామీ ధైర్యం అది. ఇలా స్థలాలను కొనుక్కోవటం ఒక లెక్క అయితే, సంఘాలలో ఉన్న వాళ్ళకి దేవుని పేరట వచ్చిన డబ్బుని, ఏమండి, సహాయ రూపకంలో ఇవ్వటం. కొంతమంది అయితే వడ్డీలు కూడా ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళుగా మారిపోయారంటే సంఘ కాపరులు, ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని విడగొట్టేస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే ఎక్కడ ఎవరితో ఏది మాట్లాడాలి, ఎవరిని ఏ విషయంలో హెచ్చరించాలి, ఎవరిని హెచ్చరించకూడదు, ఇలాంటి విషయాల మీద కూడా అవగాహన లేకుండా ఏదో అక్కడికి ఏదో వాళ్ళంతా నీతిమంతులు పవిత్రులు హెచ్చరికే ధ్యేయంగా. అంటే చూసారా, న్యాయస్థానం మీదకి వెళ్ళేసరికి న్యాయమూర్తి కూడా ఏమనుకుంటాడంటే నన్ను మించినోడు లేడు అనుకుంటాడు. నేను చాలా ఉత్తముణ్ణి, నేను నీతివంతుణ్ణి. మాట్లాడేసరికి తనలో ఉన్న లోపాలు న్యాయమూర్తి గుర్తురావు. ఏమంటే న్యాయమూర్తి నేరం చేయడా? చెప్పండి. న్యాయమూర్తి మనిషి కాడా? వాడు ఉప్పు కారం తినటం లేదా? వాళ్ళు తప్పులు ఉండవా? ఉంటాయి. కానీ అక్కడేదో కింద నేరస్తుని చూసేసరికి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, అదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, అదిగో నువ్వు నేరం చేస్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? అసలు నేరాలను గూర్చి పొరుగువానితో మాట్లాడే హక్కు నన్ను అడిగితే భూమి మీద యేసుకు తప్ప ఎవ్వడికి అధికారం లేదండి. నో బడీ. ఎందుకంటే ఎవ్వరూ సరైన వాళ్ళు కారు. మరొక మనిషిని సరిదిద్దడానికి, మరొక మనిషిని వ్యక్తిగతంగా సరిచేయడానికి ఏ మనిషి సరిపోడు. అతను కాపరైనా, బోధకుడైనా, నాయకుడైనా, ఎవరైనా సరే. ఎందుకంటే వీరిలో అవే లక్షణాలు. ఇలాంటివి వీళ్ళు మనస్సులో పెట్టుకొని కేవలం సంఘాలను ఏ విధంగా వాడుకుంటున్నారు అంటే, ప్రజలకు డబ్బిచ్చి వాళ్ళ పట్ల పెట్టుకోవడం, బినామీ పేర్ల మీద స్థలాలు కొని వాళ్ళని తమ వైపు ఉంచుకోవటం, ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన సంస్కృతి సంఘాల్లో ఉంది ఈరోజు. కాబట్టి ఇలాంటి విషయాల్లో బైబిల్ని బట్టి మనం అంతా సరి చేసుకోవాలి. ఒక భర్తను అనే ముందు అతని కోసం, అతని భార్య కోసం కూడా ఆలోచించాలి. నేను ఏదో గొప్పగా ఖండించేస్తున్నాను, అనేస్తున్నాను, తర్వాత ఆమె ఏమవ్వాలి? ఈ మాట నేను చెప్పడం వలన ఇంతకీ భర్త స్వీకరిస్తాడా, స్వీకరించడా? భర్త ఒకవేళ స్వీకరిస్తే మంచిది,
స్వీకరించకపోతే ఇగో ఇప్పుడు చూసారు ఈ సోదరిమణి పాపం కన్నీళ్ళు ఎమోజీ పెట్టింది. కన్నీళ్ళు ఎమోజీ అంటే ఆ ప్రశ్న కన్నీటితో అడుగుతుంది, నేను ఏం డెసిషన్ తీసుకోమంటారు? సంఘానికి కట్టుబడి ఉండాలా, లేదంటే కట్టుకున్న భర్తకు కట్టుబడి ఉండాలా? అదిగోండి చూడండి, చివరికి ఆవిడ ఏ నిర్ణయానికి వచ్చేసిందంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని అనిపిస్తుంది. అంటే చూసారా ఏ పరిస్థితికి తీసుకెళ్ళిపోయారో. అంటే నువ్వేదో వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చిందని వేదిక మీదకి రాగానే, లేదంటే సంఘంలో మైకి దగ్గరకు రాగానే ప్రతి వ్యక్తి ఉత్తముడుగా మాట్లాడతాడు. తప్పు. ఏదో ఎదుటివాడిని సరిచేసేస్తున్నాను నేను, ఎదుటి వ్యక్తికి వాక్యం చెప్పే నిన్ను నువ్వు బోధించుకోవా అని అడిగాడు దేవుడు. తెలుసా మీకు రోమపత్రికలో చూడండి. ఎందుకంటే బోధకులు అనగానే ఎలా తయారయ్యారంటే మనోళ్ళు కూడా BOUIలో ఉన్న వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడుతున్నాను. ఏదో వీళ్ళ ముందు కొంతమంది కూర్చున్నారంటే దేని బట్టో తెలుసా? ఆ సంస్థకున్న గుర్తింపును బట్టో, లేదా ఆ సంఘానికి ఉన్న సత్యానికి స్తంభమని నమ్మకాన్ని బట్టో, లేదంటే జైశాలి PD సుందర్రావు గారి ఆత్మీయ తండ్రిగా ఆయన మీద ఉన్న ప్రేమను బట్టో నీ ఎదుట కూర్చున్నారు. వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎన్నన్నా వీళ్ళు పడతారులే, మేము ఎన్నన్నా వీళ్ళు ఎక్కడికి పోతారులే, ఎందుకంటే బ్రాండ్ మాది కదా, మా జైశాలి ఆత్మీయ తండ్రి గారిని కాదని ఎక్కడికి పోలేరు కదా అని అనుకుంటున్నావు. పోతారు. ఎందుకు పోరు? పోరు ఏదైనా సరే ఒక లిమిట్ ఉండాలి. పోరికి సతాయింపు అంటారు దాన్ని. సతాయించడం, చాలామంది సతాయిస్తుంటారు. పిల్లలు సతాయించినప్పుడు ఏమంటారు, రే సతాయించగరా మాటి మాటికి నన్ను అంటారు. అలాగే భార్యలు సతాయించేవాళ్ళు, భర్తలను సతాయించేవాళ్ళు, స్నేహితులు సతాయించేవాళ్ళు, ప్రియులను సతాయించేవాళ్ళు, చాలా రకాల సతాయింపులు ఉంటాయి. ఈ సతాయింపులో సంఘంలోకి వచ్చేసరికి ఈ సతాయింపులు ఎలా ప్రారంభమయ్యాయంటే, ఏదైనా ఎవరి మీదైనా ఇతనికి వ్యక్తిగతమైన కోపం ఉందనుకోండి, అంతేనండి ప్రసంగం స్టార్ట్. బైబిల్లో ఎక్కడెక్కడ రెఫరెన్సులు, ఏది నిన్ను వల్లే నీకు పొరుగువాని ప్రేమించు కాబట్టి పకోడి ఇవ్వని, నీ పొరుగువాని దేని ఆశించకూడదు కాబట్టి నేను పకోడి ఇవ్వనని, ఇలా దౌర్భాగ్యమైన ఎగ్జాంపుల్స్తో తమకు అనుకూలమైన రెఫరెన్సులు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా రెండు అంచులు కట్టగం కదండి, రెండు వైపులా పదును ఉంటుంది, దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ వాడుకునే దానిలో వీళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లోనూ కొన్ని వచనాలు తీసుకొని ఇంకంతేనండి సూటిపోటి మాటలు. ఏమండి, అత్త అనొచ్చు కోడల్ని, ఒక పెద్ద దిక్కుగా అనొచ్చు, ఒక తల్లిగా నువ్వు అనొచ్చు. ఇక ఇది నా కోడలు రా, ఇది ఎన్నన్నా ఇది పడి తీరాలి అని సతాయింపు ప్రారంభించింది అనుకోండి, ఎవరు? అత్తమ్మ. ఎంతకాలం ఓర్చుకుంటుంది? ఎందుకు కొడుకుని దూరం చేస్తుంది? ఊరకనే దూరం చేయరండి. ఏమంటే అత్త మంచిగా ఉంటే కోడలు ఎందుకు దూరం చేస్తారు చెప్పండి? అత్తలు నోరులు తిన్నగా ఉండవండి చాలామందికి. అత్తలు నోరులు మంచివి కావు. కొంతమంది దేవుడు మోహం చూసో భర్త మోహం చూసో ఓర్చుకొని వెళ్ళిపోతుంటారు, పోన్లే మా అత్త ఎలాగా ముసలిది చేతస్తుంది అని. కానీ దాన్ని ఏమనుకుంటారంటే వీళ్ళు చేతకానితనంగా తీసుకుంటారా, నేను ఎన్నన్నా పర్లేదులే ఈ ముసలిది ఏమనగలదు, లేదంటే ఇది నన్ను ఏం చేయగలదు, నా కొడుకు నా సపోర్టు అని అనుకుంటుంటారు ఇళ్లలో. అప్పుడు ఏమవుతుంటుంది, కొడుకుని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మొహాన్ని ఏమండి ఉల్లిపాయలో మార్చుకొని ఏమండి ఆ లోపల నుంచి పొగలు వచ్చేస్తుంటాయి. ఎందుకు? ఆ సెగలు ఎందుకు కక్కుతున్నావు? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నోరు మంచిదైతే ఊరు మంచిది అని అన్నారు పెద్దలు. కనుక ఊరకనే కుటుంబాలను పాడు చేసే తప్పుడు ప్రసంగాలు చేసి మాట్లాడకండి. ఈ మధ్యన చాలామంది అవకాశం దొరికింది కదా, మాదే ప్రసంగంలే, వీళ్ళు నన్ను కాదని ఎక్కడికి పోరులే అని నీ నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నావు. ప్రసంగికులైన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే తప్పదు, ఇంకా వీళ్ళు పడి తీరాలి. వీళ్ళు వాళ్ళ ఒకళ్ళు పడను అంటే నా దగ్గర నుంచి పోవాలి, నా దగ్గర నుంచి పోతే వీళ్ళకి గతి లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలతో ఏమండి ఉంటారు మనుష్యులు. అందుకు వీళ్ళు ఏం చేస్తుంటారంటే బైబిల్లో వీళ్ళకు అనుకూలమైన వచనాలు తీసుకొని ఇక ప్రసంగం ఎత్తుకొని వాళ్ళ కోసమే మాటలండి. అసలు నీకు దేవుడు వాక్యం చెప్పే అర్హత ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ పాపిని మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. ఒక మనసులోని కల్మషాన్ని తీసివేసి ఒక నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా వాక్యం ద్వారా మార్చాలి. అంటే వాక్యం ఎదుటి వ్యక్తిని ఏదో ఒక విధంగా మార్చడానికి చూడాలి.
కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా ప్రతిసారి ఒక్కసారి అయితే అర్థం ఉంది, రెండోసారి అదే ప్రసంగం, మూడోసారి అదే ప్రసంగం, నాలుగోసారి వారం 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 ఇదే ప్రసంగం అయితే ఎంతకైనా తట్టుకుంటుంది ఏ భార్య అయినా, ఎంతకైనా తట్టుకుంటుంది ఏ కోడలైనా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా, లిమిట్ అంటారు దాన్ని. భర్తలు ఎలాంటి ఈ మగరాయిళ్ళు ఏం చేస్తుంటారంటే భార్యల మీద పెత్తనం చేసి దీనికి నేను తప్ప ఇంకో గతి లేదులే అని నోటుకొచ్చిన మాట, దూషణ, అవసరమైతే చెయ్యెత్తి కొట్టడం, కాళ్ళెత్తి తన్నటం, ఎందుకంటే దీనికి గతి లేదులే అని అనుకుంటారు. తిట్టి తిట్టి కొట్టి 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 ఎన్నైనా భరిస్తుంది నిన్ను ప్రేమించి. కానీ సహనానికి హద్దు దాటిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడు ఒంటరిగా బికారిగా, కాఫీ పెట్టినోళ్ళు లేక, వంట చేసినోళ్ళు లేక, ఏమండి కడుపు మాడిపోతూ, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఏమండి భార్య వదిలి వెళ్ళిపోయింది మిమ్మల్ని అంటే అదొక అవమానం మరలా. మరి ఇదంతా ఎప్పుడు ఉండాలి? ఈ బుద్ధి ముందు ఉండాలి. ప్రేమగా చూసుకో. పడుతున్నారు కదా అని కాదు, ఏదో తప్పు ఉన్నప్పుడు సరిచేయి. అది ఒకసారో రెండుసార్లు చాలు. అంటే లీనియన్స్గా తీసుకోవడం, బలహీనతగా తీసుకోవటం, చేతకానితనంగా అనుకోవటం. నీ ముందు సంఘంలో కూర్చున్నారు అంటే అది చేతకానితనం కాదు, లోబడే తత్వం, విధేయత. షాపులోకి వెళ్ళినప్పుడు ఎలా పిలుస్తారండి? నమస్కారం పెడతారు, రండి, ఏం కావాలండి, ఏం చూపించమంటారండి, అంతే కదండి. అప్పుడు వాళ్ళ ప్రేమ, కాఫీ తాగుతారా, మంచినీళ్ళు ఇమ్మంటారా, అబ్బా వస్తే ఈ షాప్కే రావాలరా అనుకుంటారు ఎవరైనా. బాబు ఇక్కడ చీరల దగ్గర చూపించడానికి ఎవరు లేరంటే ఉండమ్మా అని అన్నారు అనుకోండి ఎవరైనా, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మేము కొనుక్కోవడానికి వస్తే నువ్వు నా మీద చిరాకు పడతాడు, ఏ పదా ఈ షాప్ వద్దు, మానేస్తారు షాపు. అప్పుడు యజమాని ఏమవుతాడు? లాస్ ఎవరికి? నిన్ను పనిలో పెట్టుకున్నందుకు నువ్వు కౌంటర్ దగ్గర ఉండకుండా పక్కనున్నోళ్ళతోనేమో చిట్టాపాటి మాటలు మాట్లాడుతూ, అవునా, పనికిరాని సంగతులు మాట్లాడుతూ, బద్ధకం కొంతమందికి. సరైన అటెండెన్స్ లేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సరిగ్గా వెంటనే ప్రజెంటేషన్ నువ్వు ఇవ్వలేదనుకో, వాళ్ళు రారు. కనుక నీ దగ్గర కూర్చున్నారు అంటే చేతకానితనం అని అనుకోకు. తేడా వచ్చింది అనుకో, లేచే ఈ సంఘం వద్దు, నువ్వు వద్దు పో. ఇప్పుడు భర్తకు కూడా అలాగే జరిగింది. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? అసలు దేవుడే నన్ను వదిలేశాడా? శ్రమే మరి. ఏమండి, వాక్యం బాగా చెప్తారు, ఓకే మంచిది, చెప్పండి వాక్యం. లేదు సరిచేయాలనుకుంటే ఏం చేయాలి? మంచిగా పిలిచి చెప్పే విధానంలో కూడా ప్రేమగా చెప్పాలి. ఈ మధ్యన సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. పిల్లలకి ఇంజెక్షన్ వేస్తున్నారండి డాక్టర్లే. వాళ్ళకి సూది మందు అంటే ఏమంటారు దాన్ని, వ్యాక్సినేషన్, రకరకాల చిన్న సూదులు ఉంటాయి కదండి. పిల్లలతో మాట్లాడుతూ మాట్లాడుతూ బొమ్మల చేతికి ఇచ్చి వాళ్ళు ఏదో మైకోలో పెట్టేసి టపక్మని వేసేస్తున్నారండి ఇంజెక్షన్. అసలు వేసినట్టు కూడా తెలియదు. చిటుక్కుమనేసరికి అటు ఇటు చూసుకున్నాడు, మళ్ళీ వెంటనే డైవర్ట్ చేసేస్తున్నాడు. ఇంకోటి చూపించేసరికి ఆ పెయిన్ మర్చిపోతున్నాడు, లోపలికి మందు వెళ్ళిపోతుంది. ఎలాగెందుకు చేయకూడదు? కానీ ఈరోజు మన దగ్గర ఉన్న లెలతారా, రే పట్టుకోండిరా, అటొక చేయి ఇటొక చేయి పట్టుకోండిరా అని పెద్ద సూది పట్టుకొని కళ్ళు ఎర్రగా పెట్టి మిడిగుడ్లాగా, ఏమండి పట్టుకోండి, ఒరే మంట వస్తుంది, నొప్పి వస్తుంది, ఆడ ఏమాత్రం కదలడానికి వీలు లేదని వీడు 1010 నిమిషాల ముంచి కట్టేశారనుకోండి, ఆడు ఇక్కడ ఆత్మహత్య జరిగిపోతుందేమో, లేదా నరహత్య చేస్తారేమో అని చెప్పి కేకలు కేకలు గోల. చిన్న సూది ముందుకు కూడా కేకలేసేవాళ్ళు ఉంటారు తెలుసా అండి. సూదేస్తే కెవ్వమని అరుస్తారండి గట్టిగా. ఎందుకు అలాగా? చిన్నపిల్లలకి ఏం తెలియకుండా చిటుక్కుని మందు వేస్తాడు కదండి. అది వేసే విధానం, మందు వేస్తున్నట్టు కూడా తెలియకుండా ఇవ్వటం కదండి, టెక్నిక్ అంటారు దాన్ని. ఈ టెక్నిక్ అలవాటు చేయరు. ఏమనంటే బైబిల్లో ఏం మాట తీసుకుని తెలుసు? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనే బైబిల్లో మాట ఉంది కాబట్టి నేను గొడ్డలతో బయలుదేరుతానంటే నీ తలకే తీసేస్తాడు ఎవడో. ఏమండి, ఒక మాట చదువుతాం చూడండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలామంది సంఘాలలో ఇలాంటి దొంగ బోధకులైన వాళ్ళు ఉన్నారు, కబడ్దార్. ఇప్పటికే చాలామందిని పాపం కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు. ఎవరు? డైరెక్టర్ గారు. మళ్ళీ యాక్షన్ కోసం మళ్ళీ నా మీద పడిపోయారండి. ఏంటి, నేనేదో కోరుండి డైరెక్టర్ గారితో చెప్పి తీస్తాను. నేను ఎవ్వరి కోసం ఏం చెప్పనండి, నేను ఎవ్వరి కోసం ఏది కంప్లైంట్ చేయను. ఇదంతా ఏ నిర్ణయాలు తీసుకున్నా డైరెక్టర్ గారు స్వనిర్ణయాలు తీసుకుంటారు. పాపం ఈ మధ్యన కొంతమంది ప్రిన్సిపల్స్ని తొలగిస్తే
ప్రసన్నబాబు గారు ఏదో చెప్పేశారండి మన మీద. నా మీద ఎందుకు పడి ఏడుస్తారు? నేనేం చేశాను? ఏమండి? బాధ. నేను చేతనైతే ఒకళ్ళకి సహాయపడతాను, మంచి కోరుకుంటాను తప్పించి ఎవరో కీడును కోరుకునేవాడు కాదు ప్రసన్నబాబు ఎప్పుడును. ఏమండి? సంఘంలో నీ క్రింద కూర్చున్నారంటే వాళ్ళ మీద నువ్వు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. చూస్తారు ఇప్పుడు బైబిల్ తెరిచి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక సంఘ పెద్ద చెబుతున్నాడు చూడండి. 5వ అధ్యాయం ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి చెబుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. మీకు అప్పగింపబడ్డారు కొంతమంది. ఎక్కడ? నీ కళ్ళ ముందు. వీళ్ళు అప్పగింపబడినప్పుడు నువ్వేం చేయాలి? అప్పగింపబడిన వారి మీద ప్రభు ఐఎమ్ ద లార్డ్ అంటే వీడు ఎలా మారిపోయాడు అనమాట. వీడు ప్రేమగా వాళ్ళతోని ప్రేమించి, ఏమండి, నువ్వు కూడా వారితో పనివాడిలా ఒకటిగా కలిసిపోయి చేయటం కాదు. వీడు కూర్చుంటాడండి సింహాసనం మీద కూర్చున్నట్టు. ప్రభువులు అంటే ఏంటి? వాళ్ళేమో కిందనొచ్చి బంట్రోతుల్లో ఉన్నట్టు, అయ్యా నమస్కారం అయ్యా, వందనాలు అయ్యా, ఏంటి చెప్పండి అయ్యా, ఏదో కానుకిద్దాం అనుకున్నాయ్యా, ఇచ్చేయండి. ఏదో చేద్దాం అనుకున్నావయ్యా, చేసేయండి. నువ్వు ప్రభువా? నీ ప్రభు, నువ్వెవరినైతే నమ్ముకున్నావో ఆ ప్రభు ఎలా ఉన్నాడో తెలుసా? ఈ మాట చదివి అక్కడికి కూడా వెళ్దాం. ఆయన అనేక మందికి మాదిరి. ఎవరి మీద ప్రభువుగా ఉన్నాడు? ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. ఆయన కాళ్ళు పట్టుకొని గిన్నె తెచ్చుకొని నీళ్లు పోసి అందరి పాదాలు కడిగి ఇలా ఉండాలని ఆయన సేవకుడు అంటే తగ్గించుకోవాలని ఆయన చెబితే, ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకొని వీళ్ళు సంఘంలో నాయకులుగా మారిపోయి బోధకులుగా పాస్టర్ అవతారాలు ఎత్తి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? కిందనున్న వాళ్ళందరినీ కూడా బానిసలు. సంఘం అంటే బానిసలు కారు. సంఘం అంటే నీతో పాటు ఒక అవయవం. నీ క్రిందున్న వాళ్ళందరూ ఒక ముక్కు, ఒక చెయ్యి, ఒక కాలు, ఒక వేళ్ళు. ఏమనుకుంటున్నారు? బాడీ పార్ట్స్. ఇక్కడికి ఏదో వాక్యం చెప్పే మైక్ ముందున్న నేనేదో ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్ కాదు. నేనేదో గుండెకాయ, ఏమండి, మీరేదో వెంట్రుక అని కాదు. అక్కడ ఒక గుండెకాయ ఎంత ప్రాముఖ్యమైందో వెంట్రుక కూడా అంత ప్రధానమైనది. ఏది తీసేయడానికి లేదు. ఇందులో ప్రభు ఒక్కడే ప్రధానుడు, ముఖ్యుడు, శిరస్సు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? బోధించే బోధకుడితో పాటు అందరూ ఎవరు? అవయవములు. ఏ అవయవం గొప్పది? మీలో ఎవరు గొప్పరు? సంఘంలో ఎవరు గొప్పోళ్ళు? ఉన్న 12 మందిలో మేం గొప్ప అని శిష్యులందరూ కొట్టుకుంటుంటే మాటలతో, ఎవరు పిచ్చోళ్ళారా అని చిన్నపిల్లని పిలిచారట. చిన్నపిల్లని పిలిచి, ఇదిగో ఈ చిన్నపిల్లాడిలా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళదే పరలోకం. వివాదమా? ఎవడు గొప్పోడు? మీలో ఎవడూ గొప్పోడు కాడు. ఎవడు గొప్పోడు కాడు. బోధకు లేని వాళ్ళు ఏమనుకుంటారు? మేం గొప్పోళ్ళం, మాకేదో జ్ఞానం ఉంది, మీకేం తెలుసు, మీరు మూర్ఖులు. కాదు. గద్దించటం అనేది చెయ్యు. ఎప్పుడు? దానికంటూ ఒక లిమిట్. అది కూడా చెయ్యాల్సిన విధానంలో చెయ్యు. యేసుప్రభు కొరడా పట్టాడు కాబట్టి నేను కూడా కొరడా పట్టేస్తానంటే తీసేసి మొత్తం అందరిని కొరడాతో కొట్టేస్తానంటారా? సమయ సందర్భం లేదా? ఎప్పుడూ కొరడా బోధలేనా? ఒకడు ప్రసంగం ఎత్తుకున్నాడంటే ఎప్పుడూ కొరడాలే, ఎప్పుడూ దూషణ మాటలే, ఎప్పుడూ సంఘాన్ని నిందించటమే, ఎవరినో దృష్టిలో పెట్టుకుని ప్రసంగం చేయటమే. టార్గెట్ ప్రసంగాలు వద్దు, మానేయండి. ఒక ఆత్మను టార్గెట్ చేయండి పరలోకానికి తీసుకువెళ్ళడం కోసం. కనుక ఇప్పుడు పేతురు పత్రికలో ఏమన్నాడు? మీరు మందకు ఎలా ఉండాలి? ప్రభువులైనట్టుండక మందకు మాదిరులైనట్లుండండి. మాదిరి మందకు మాదిరిగా ఉండాలి. మన అమలాపురం మీటింగ్స్కి వెళ్ళానండి. ఆయన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ గారు. పిల్లలందరితో పాటు ఆయన అసలుకే పాపం డయాబెటిక్ పేషెంట్ అండి. ఆయన పిల్లలతో పాటు రాత్రిపూట పోస్టర్లు అతికించాడండి. ఏం అవసరం? ఆయన కిందనో రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. పిల్లలకు ఒక మాట ఆదేశం ఇస్తే చాలండి, పిల్లలు చేస్తారు. యవనస్తులు, మంచి పిల్లలు ఉన్నారు. కానీ ఆయన కూడా రాత్రిపూట ఎందుకు వెళ్ళి అతికించాడు? మందకు మాదిరులుగా. అది మాదిరి అంటే, ఒరే మీరంతా అక్కడికి వెళ్ళిపోండిరా, మీరంతా చేసేయండిరా. ఆర్డర్లు బాగానే వేస్తావు, మరి ఎందుకు వింటున్నారు? ఒక పెద్ద తలకాయని చూసి నువ్వు వేసే ఆదేశాలన్నీ వింటున్నారు సంఘాల్లో. జైశాలి గారు లాంటి వాళ్ళని, మా లాంటి వాళ్ళని, ఏమండి,
యూనివర్సిటీలో పెద్ద తలకాయలైన మమ్మల్ని చూచి మిమ్మల్ని అందరినీ ఓర్చుకుంటున్నారు. ఏమనుకుంటున్నారో? ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? నువ్వు వద్దు, మీ సంఘం వద్దు, మీరెవ్వరూ నాకు అక్కర్లేదని పోతాడు. ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. ఎదుటి వ్యక్తి అల్ప విశ్వాసం అనుకో, అల్ప విశ్వాస అయితే అల్ప విశ్వాసం కోసం నేను అడ్జస్ట్ అవ్వమన్నాడా? చెప్పండి. అల్ప విశ్వాస అయితే అల్ప విశ్వాస కోసం నువ్వు అడ్జస్ట్ అవ్వన్నాడు పౌలు. ఎలా? ఎదుటవానికి మాంసం నేను తినడం అభ్యంతరం అయితే అసలు నేను ఎన్నటికీ మాంసమే ముట్టను అన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలుగజేసిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేను ఎన్నటికీ మాంసం తినేదేటండి? అతని కోసం ఇతర మాంసం మానేయడం ఏంటండి? అవును, మరి ఆ చిన్నోడు అల్ప విశ్వాసి, వాడి కోసం నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు అల్ప విశ్వాస అయినా ఏదైనా సరే, ఐఎమ్ ద బాస్, నేను చెప్పినట్లు నువ్వు నడవాలి, లేదంటే గెట్ అవుట్ అన్నాను అనుకోండి. ఆడేం చేస్తాడు? పోరా, నువ్వు నన్ను గెట్ అవుట్ చెప్పేదేటి అంటాడు. అవునా? మందకు మాదిరి. పౌలు కూడా ఎన్ని సంఘాలు కట్టండి? నీకు అంతా కలుపుకుంటూ ఒక 20-30 మంది నీ దగ్గర లేరు, లేదంటే 100-200 మంది కంటే సంఘం నీ దగ్గర లేరు. మరి పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టాడండి? అబ్బా, యూరోప్లో ఎన్ని సంఘాలు కట్టాడు, ఆసియాలో ఎన్ని సంఘాలు కట్టాడు. ఇన్ని సంఘాలు కట్టిన ఆయన ఏంటండి అంత వినమ్రుడుగా, అంత విధేయతతో కనపరుస్తున్నాడు ఆయన. ఆయనండి నాయకుడంటే. మంద మీద ప్రభువు కాదు ఆయన. ఏమండి? మందల మీద ప్రభువు కాడు ఆయన. భర్త ఒక మాట ఎప్పుడు తిట్టు, లేదు కోపంతో వచ్చినప్పుడు ఏదో చెయ్యెత్తి కొట్టామంటే అర్థం ఉంది. రోజు ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటే ఊరుకుంటుందండి? ఇంక ఇదే పనా? రోజు నేను మొగుడిని కాబట్టి నువ్వు పడాలే, నువ్వు ఎన్ని సరే నేను తిట్టినా సరే నువ్వు భార్య కదా అనేసి అంటే ఎంతకాలం పడతా చెప్పండి? రోజు ఈ పోరు చెప్పండి. పడరు. మనిషి కదండి, కోపం ఎక్కువ, పడరు. కాబట్టి నువ్వేం చేయాలి? సహించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. మెడిసిన్ కూడా చాలా ప్రేమగా చెప్పు, మంచిగా చెప్పు. మంచిగా చెప్తే మనిషి వింటాడండి. మనిషికి ఒక మాట చెప్తే వింటాడు. అది గుడ్డు కాబట్టి దానికి దెబ్బ కొట్టాలి. మనిషికి ఆలోచన శక్తి ఉంది కదా, చక్కగా చెబితే మనిషి వినే మనస్సు కలిగినోడు. కాబట్టి ఇక్కడ జరిగిన సమస్య ఏంటి? మొహమాటం లేని బోధలు, మంచి వాక్యం ద్వారా మమ్మల్ని దేవుళ్ళని నిలబెట్టాలని కఠినంగా వాక్యం చెప్తారంటే, కఠినంగా వాక్యం చెప్పారంటే 24 గంటల కఠినమైన వాక్యాలేనా? మృదువైన మాటలు కూడా రానివ్వండి, మంచి మాటలు కూడా చెప్పండి. ఏమండి, ఇతను తప్ప మేము వదిలి ఎక్కడికి వెళ్ళలేమండి. ఏమండి, ఈయన బోధలు చాలా మంచిగా ఉంటాయండి, ఈయన వాక్యం చాలా ఆసక్తిగా ఉంటుందండి అని అనుకోవాలి. ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా ఉండాలి. నీ పోరు చూసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? నువ్వు నాయకుడు, బాస్ అయిపోవు నువ్వు సంఘానికి. మందకు ఎలా ఉండాలంటే ప్రభు కింగ్ అయిపోయాడు వీడు. దేవుడు ఏమంటున్నాడు? అలా ఉండకండారా, మాదిరిగా ఉండండి, మంచిగా చెప్పండి. నీ సహోదరుడు ఒకళ్ళు నీ ఎళ్ళి పొరపాటు చేస్తే ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళి లోన్లీగా మాట్లాడు, ఎవరికి అవమానం లేకుండా. నేను పేరు తెలుసు కాబట్టి, వాక్యం నీ దగ్గర వచ్చి కాబట్టి, నువ్వు పెద్దగా ఉన్నావు కాబట్టి నోటికి వచ్చిందలా వాక్యంతో చెప్పేస్తే. ఒక చర్చిలో ఇలాగే ఒక పాస్టర్ మాట్లాడుతుంటే ఏదో అతనిలో ఉన్న తాగుడో ఏదో బలహీనత కోసం మాట్లాడుతున్నాడండి. పేరు ఎత్తేసరికి ఎంతకాలం ఊర్చుకుంటాడు? టప్పని లేచాడండి. అలాగెలా తిట్టలేదండి పాస్టర్ని. చాలేరా నువ్వుని నీ బ్రతుకును, అసలు నీవేంటో నాకు తెలుసా అని వీడు లొసుగులన్నీ చెప్పాడండి. అంటే ఆ సంఘంలో వీడు చేసే వెధవ పనులేంటో అప్పటి వరకు వీడికే తెలుసు. కానీ ఇంతకాలం వాడికి కూడా నీ లొసుగులన్నీ తెలిసిన అలా మౌనంగా ఉన్నాడు, ఏం అనలేదు. ఎందుకంటే పోన్లే పెద్దోడు కదా, వాక్యం చెప్పేవాడు కదా అని. అంతేనండి, టపా 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 లొసుగులన్నీ చెప్పేసరికి దెబ్బతోని అప్పటి వరకు నోరు పెగిలి గట్టిగా గర్జన చేసే వీడు పిల్లిలా మెల్లగా అయిపోయాడు. ఏం మాట్లాడలేదు, నోరు తడబడిపోతుంది. తర్వాత నోరు నీకే కాదు అందరికీ ఉంటుంది నోరు. ఆ నోటును కూడా జాగ్రత్తగా వాడు, మంచిగా వాడు. గద్దించినప్పుడు గద్దించు, ప్రేమగా గద్దించు, కఠినంగా కూడా గద్దించు అవసరమైతే.
24 గంటలు కఠినమైనా తప్పే, 24 గంటలు అతిగా ప్రేమించేసినా తప్పే. బ్యాలెన్స్, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి బోధకుడు. అలా చేయకుండా కఠినంగా వాక్యం చెప్తారు కాబట్టి మా ఆయన హర్ట్ అయిపోయారండి. ఏమమ్మా? కనుక నేను చెల్లిగా తల్లి నీకు ఇచ్చే సలహా ఏంటి తెలుసా? నువ్వు నా చెల్లివి కాబట్టి దయచేసి నీ భర్తను పోగొట్టుకోవద్దు. దేవుడే ముఖ్యం కనుక సంఘం కోసం నీ భర్తనైనా విడిచిపెట్టి అని చెప్పడు మీ అన్న. నీ భర్తను కాపాడుకోవా? ఓ భార్య, నీ భర్తను రక్షించేదవో లేదో నువ్వు చూసుకోవాలిగా. అమ్మా, నీ భర్తను కాపాడుకో. ఇప్పుడు నీ జీవితం దెబ్బతింటుంది. ఏదో సంఘంలో చెప్పారు కాబట్టి, వాళ్ళు బోధే రైట్ కాబట్టి, కఠినంగా మాట్లాడారు కాబట్టి, ఏమండి భర్తగా ఇది మీరు చేస్తున్న తప్ప నన్ను అసలు పో ముందు నీ ఇంట్లో నుంచి బయటకు అంటాడు. అప్పుడు నీ 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 బ్రతికేమవుతుంది? నీ సంసారం ఏమవుతుంది? నీ పిల్లలు, కలతలు ఇవన్నీ నువ్వు చేసుకొని దేవుడు ఇచ్చేశాడంటే ఎలా? మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకొని దేవుడు నాకు సమస్య ఇచ్చాడని దేవుడి మీద నెట్టేయకండి. ఇది ఒక బాగా అలవాటు అయిపోయింది ప్రతి వాళ్ళకి. మీ స్వపురుషులకు లోబడి ఉండి అని అన్నాడా? భార్యలారా, అటువరి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని ఇంకొక మంచి మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమంటున్నాడు చూడండి. స్త్రీలారా, స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనా ఒకవేళ వాక్యానికి ఒకవేళ అవిధేయులుగా ఉంటే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము, అక్కడ పాస్టర్ వాక్యం చెప్పాల్సిన పని లేదు, లేదంటే సంఘ కాపరే నీకు వాక్యం చెప్పాల్సిన పని లేదు. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టుకో భర్తని. లోబడుండు, భర్తను రాబట్టుకో. అంతేగాని ఇప్పుడు ఇంకో ప్రసంగం కూడా చేయొచ్చండి. ఎలాంటి ప్రసంగం చేయొచ్చు తెలుసా అండి? అంటే కొంతమంది వాళ్ళని సమర్థించుకునే బోధకులు ఎలాంటి ప్రసంగం చేస్తారో తెలుసా అండి? ఒకని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. ఇది బైబిల్లోనే ఉంది అని చెప్తున్నాను నాకు ఎగ్జాంపుల్. కనుక భార్యకు భర్తకు నేను విరోధము పెట్టవచ్చి తిని అంటే దేవుడి కోసం విరోధం అమ్మా, తప్పదు. నీ భార్యతో నీ భర్తతో గొడవపడమ్మా. ఇదా బోధ? ప్రతిదానికి బైబిల్ని అప్లై చేయటం అనేది వీళ్ళకి చేతకాక ఎలా పడితే అలా బైబిల్ చెప్పేస్తున్నారు. జాగ్రత్త, బైబిల్ని చాలా తప్పుగా బోధించే విధానాలు మీ మధ్యకి పూర్తిగా బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా బోధకులు అయిపోయారు మీ మధ్య ఈరోజు. ఏది సంఘంలో గట్టిగా వాగ్దాటి ఉన్నంత మాత్రాన అబ్బాబ్బా అతను మాట్లాడుతుంటే అండి, మాట్లాడుతుంటే నీకంట నువ్వు 2 గంటలు మాట్లాడితే 5 గంటలు మాట్లాడేవని ఉన్నారు, కూర్చున్నారంటే అనర్గళంగా. తెలుసా మీకు? హైందవ సోదరులో గరికపాటు మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుంది ఆయన? చక్కగా మాట్లాడతారండి. ఎంతమందినైనా కూర్చోబెడతారు 2 గంటలైనా. వాగ్దాటి అంటారు దాన్ని. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటల చేత క్రౌడ్ను కూర్చోబెట్టగలరు. క్రౌడ్ను కూర్చోబెట్టడం గొప్ప విషయం కాదు. మాటలున్నాయి కాబట్టి గొప్పవాడు కాడు, మాటలున్నవాడు సబ్జెక్ట్ కలిగిన వాడు కాడు. బైబిల్లో అనుభవ జ్ఞానం కలిగిన వాడు సబ్జెక్ట్ ఉన్నాడు. అంటే అటు దేవునికి కుటుంబం దూరం కాకుండా అతని సత్ప్రవర్తనలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడానికి ఎంత చక్కగా మనం ఏం చెప్తున్నావు? దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నావు? అమ్మా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వు జాగ్రత్తగా ప్రేమతోనే నీ భర్తతోనే ఉండు. ఒకవేళ ఈ ప్రసంగికుడు ఇదే బోధ చేస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు అర్జెంటుగా అక్కడ వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపో. BOUY, ఇంకా చాలా ఉన్నాయి BOUYలు. అవునా? ఒక సంఘంలో ఒక దగ్గర పోనీ అతను ఏదో కఠినంగా చెప్పడం అనేది నీ భర్తకు నచ్చకపోతే, ఏమండి ఇంకో BOUYకి వెళ్దండి, అతను చాలా మంచివాడండి, చాలా బాగా చెప్తారండి, తీసుకెళ్ళి అక్కడికి. అప్పుడు నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నువ్వు దూరం కాలేదు కనుక వాక్యము లేకుండానే అతడు మరలా భయంతో నీ దగ్గరికి వచ్చేయచ్చు, నీతో కలిసి ఉండొచ్చు. అంటే అక్కడ నువ్వు సంఘాన్ని దూరం చేయకూడదు, నీ భర్తకి నువ్వు దూరం కాకూడదు. బ్యాలెన్స్. ఇది వివేకం అంటారు దాన్ని. వివేకం. జ్ఞానం అంటారా? జ్ఞానము నిరర్ధకం అవుతుందేమో, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను అన్నాడు. అంటే క్షేమాభివృద్ధి కలుగజేసే ప్రేమను నువ్వు చూడాలి తప్పించి గొడవలు తీసుకొచ్చి నరికేంట్రా టపామనంటే ఇంకెంతమంది ఉంటారు? ఎంతమంది వింటారు? అన్ని సందర్భాల్లో కుదరవు. కాబట్టి అమ్మా, నీకు నేను చెప్పే సలహా ఏంటంటే, సేవకుల పట్ల అతని వ్యతిరేకంగా మారిపోయారు కనుక నీ భర్తను నువ్వు దూరం చేసుకోకు.
నీ భక్తి, నీ ప్రేమ చేత నువ్వు అతనికి లోబడే ఉండు. నీ స్వపురుషుని నువ్వు జాగ్రత్తగా దేవుని దగ్గరకు తీసుకుని రా. కొద్ది రోజులు సరే ఆయన అనుకున్నట్లుగానే నువ్వు ఉండు. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు కదా. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈ ప్రసంగాలే చేస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? సరే అండి, మీ మాట నేను గౌరవిస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళడం మానేసినంత మాత్రం నరకానికి వెళ్ళిపోయి. ఎందుకంటే నీ భక్తి నీలో ఉంది, దేవునికి తెలుసు నువ్వేంటో. అప్పుడు నువ్వేం చేయాలి? చూసారా నా భార్య, నా మాట అండి, నా మాట దాటండి నా భార్య. ఏదో ఒక రోజు ప్రేమిస్తారు కదా నిన్ను కూడా. అప్పుడు నువ్వు మంచిగా ఒక మంచి సమయం చూసి, ఏవండి ఇప్పుడు అక్కడికి వద్దండి, ఇంకొక దగ్గర ఉందండి BOUI, అక్కడికి వెళ్దామండి, అక్కడ వాక్యం ఉంది, అది కూడా నచ్చకపోతే మీ ఇష్టం అండి అంటే అప్పుడు ముందు ఆలోచిస్తా. పోన్లే సరే అమ్మాయి నువ్వు చెప్పావు కదా వస్తానులే, అక్కడ కూడా తేడా ఉంటే మాత్రం నేను ఒప్పుకొని సుమా అంటాడు. సరే అండి ముందు పదండి, అమ్మాయి ఒప్పుకున్నాడు, ముందు పదండి అక్కడికి. అందరు అలా ఉండరుగా, అందరూ అలా చెప్పరుగా. అలా తెలివిగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుని వాక్యానికి దూరం చేసుకోకుండా నీ 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 మొత్తం నీ బ్రతుకుని సరి చేసుకోవాలి. అంతేగాని ఎవరేదో తిట్టారు కాబట్టి ఇప్పుడు నేను వదిలేయాలా, విడాకులు ఇచ్చేయాలా, దూరం అయిపోవాలా, ఏమండి సంఘానికి కట్టుబడాలా, దేవుని మాట చెప్పిన భర్తను దూరం చేసుకోవాలంటే వద్దు. వివేకంతో మీరు ప్రవర్తించాలి. కాబట్టమ్మా దయచేసి ఎప్పుడు నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకోవద్దు. నీ కుటుంబం బంధం అది. ఎవరో చెప్పిన పిచ్చి మాటలకు బంధాన్ని దూరం చేసేసుకుంటావా? వద్దు. బంధాన్ని నిలబెట్టుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. మీరంతా దేవుని సేవలో ముందుకు వెళ్ళండి, సహకరించుకోండి ఒకరికొకరు. ఇది దేవుని సంకల్పం. ఓకే తల్లి, గాడ్ బ్లెస్.